కృష్ణ కౌశిక్ నువ్వెవరు అని గళ్ళ పట్టుకొని అడిగితే నువ్వేమని చెప్తావు? నిష్కర్షగా నిర్మోహమాటంగా మాట్లాడేవాడు. లౌక్యం తెలుసు కానీ ఇష్టం ఉండదు. ఈ లక్షణం ఖచ్చితంగా చాలా మంది శత్రువులనే తీసుకొచ్చి పెట్టుంటారు. బాగా శత్రువులు అంటావా? నా పాలసీకి అంటే నా అప్రోచ్కి చాలామంది శత్రువులు ఉన్నారు. తెలుగు ఆర్టిస్టులకు అవకాశాలు తగ్గాయబ్బా, ఆ పాలసీ మాట్లాడదాం. ఒక గ్రూప్ స్టార్ట్ చేసాం క్రితం సంవత్సరం. స్టార్ట్ చేస్తే ఇవాళ దాంట్లో 687 మంది ఉన్నాం. మోయలేని బరువే అవుతుంది ప్రొడ్యూసర్. డెఫినెట్గా బరువు అన్న. మరి అలాంటప్పుడు దాన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? నాన్ తెలుగు యాక్టర్ హైదరాబాద్ వచ్చి పనిచేస్తే నెలకి నిర్మాతకి ఖర్చు దాదాపుగా 35 నుంచి 40 వేల రూపాయలు నెలకి. ఇవాళ చూస్తే ఒక్కొక్క సీరియల్లో 7 తీసుకొస్తున్నారు బయట నుంచి. అంటే ఎంత అవుతుందో లెక్కేసుకోండి. ఈ సంప్రదాయం వేరు, కన్నడ సంప్రదాయం వేరు, తమిళ సంప్రదాయం వేరు, మలయాళం సంప్రదాయం వేరు. బిగ్ బాస్ తీసుకుంటే దానికి ఎందుకు నాన్ తెలుగు యాక్టర్ని తీసుకొచ్చి అంత హైప్ ఇచ్చి ఎందుకు గెలిపించాలి? ఎలక్షన్ అంటే ఆటోమేటిక్గా ఒక వర్గానికి నెగిటివ్ అయిపోతాం మనం బై డిఫాల్ట్. అంటే ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. పోటీ చేసి గెలిస్తే ఏమో మారుస్తానేమో, నందో రాజా భవిష్యత్తు. అలా మనవాడిని ఎందుకు మనవాడు గౌరవించడు? ఎందుకు అంత లోకువా? కౌశిక్ అనేవాడు చాలా అగ్రెసివ్, కౌశిక్ చాలా దూకుడుగా ఉంటాను. నా తత్వం అబ్బాయి. ఫస్ట్ పాయింట్, బెగ్గర్స్ కాంట్ బి చూజర్స్. అంటే ఇవాళ కౌశిక్ అనేవాడు బాగా చేస్తాడు యాక్షన్ అంటున్నారంటే క్రెడిట్ గోస్ టు టెలివిజన్. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. దాత్రి ప్రేక్షకులకు నమస్కారం. ఆయన అందగాడు, స్ఫురద్రూపి. ఎంత అందంగా ఉంటాడో అంత అందమైన నటన. ఈ రోజున సోకాల్డ్ ఆర్టిస్టులు ప్రాంప్టింగ్ లేనిదే ఒక్క డైలాగ్ కూడా చెప్పలేని పరిస్థితి. కానీ అతను ప్రాంప్టింగ్ తీసుకోడు, పాత్రను అర్థం చేసుకుంటాడు, పరకాయ ప్రవేశం చేస్తాడు. రచయిత తన మెదడులో ఊహించుకున్నటువంటి పాత్రని దర్శకుడి సూచనల మేరకి మీ కళ్ళకు కనపడేలాగా చూపిస్తాడు. అతను యాక్ట్ చేస్తుంటే నటుడు కనిపించడు, పాత్ర కనిపిస్తుంది. అంతటి ఉత్తమ నటుడు. అందరి దృష్టిలో ఉంటాడు. కాస్త కోపిష్టి. సో ఇన్ని లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఆ నటుడు ఎవరయ్యా అని టీవీ ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా టక్కున గుర్తుకొచ్చే పేరు కృష్ణ కౌశిక్. హాయ్ కృష్ణ కౌశిక్. ఆయన ఏ ఇంట్రో ఇచ్చావు? నాకు తెలిసిందేమో, ఎందుకంటే ఆల్మోస్ట్ 30 years మన పరిచయం. అవును, పేళ్ళు. ఆ రోజున ఎంత ఫైర్ ఉందో, ఎంత చలాకీతనం ఉందో ఈ రోజుకి అదే ఉంది. కాకపోతే గడ్డం నెరిసింది, నాకు నెరిసింది, కానీ కవర్ చేసుకుంటున్నాం. అది వేరే సంగతి. నీ గురించి తెలియని ప్రేక్షకులు లేరు. ఆల్మోస్ట్ అందరికీ అన్ని విషయాలు తెలుసు. తెలుగు వాడందరికీ తెలుసు. నేను అదృష్టం తెలుసు. ఇంకొక సంగతి, తెలుగు వాళ్ళనే కాదు, తెలుగును ఇష్టపడే కన్నడిగాస్, తమిళియన్స్ కొంతమంది ఉన్నారు. నేను తమిళ్లో కథ ఇచ్చి అక్కడ కొన్ని ఈ ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. అక్కడ నీ పేరు నేను విన్నాను. ఓ ఎస్, ఇట్స్ అ ఫ్యాక్ట్. ఓకే. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. థ్యాంక్స్ అన్న. సో నిన్నిప్పుడు నేను నార్మల్గా అందరూ అడిగే ప్రశ్నలు వాటి జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. ఓకే. ఒక మంచి అంటే ఒక క్రీమ్ని, ఒక ఎసెన్స్ని, ఒక పెయిన్ని, ఒక ఆనందాన్ని పంచుకుందాం మనం. డన్. పంచుకుందాం. ఇది ఇంటర్వ్యూ కాదు. డన్. అసలు నీ గురించి చెప్పమంటే, కృష్ణ కౌశిక్ నువ్వెవరు అని గళ్ళ పట్టుకొని అడిగితే నువ్వేమని చెప్తావు? అప్ ఫ్రంట్, స్ట్రైట్ ఫార్వర్డ్, నిష్కర్షగా నిర్మోహమాటంగా మాట్లాడేవాడు. అది చెప్పాను కదా, మొదటే ఇంట్రడక్షన్లోనే చెప్పాను. అంటే లౌక్యం తెలియక కాదు, ఇష్టం ఉండదు. లౌక్యం తెలుసు కానీ ఇష్టం ఉండదు. అంటే నన్నుగా యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటాను. చాలామందికి లౌక్యం అంటే, మా అమ్మగారు నాతో అంటూ ఉంటారు, నువ్వు ఇండస్ట్రీలో ఉంటావు, లౌక్యం నేర్చుకోవాలరా అని. లౌక్యం వచ్చు కానీ ఇష్టం ఉండదు. నన్నుగా యాక్సెప్ట్ చేయాలి, నన్నుగా జనాలు చూడాలి. నిర్మాత అయినా, ఛానల్ అయినా, నటినట్లయినా. నాకెందుకో ఫస్ట్ నుంచి అది తెలియదు అన్న. అలాగే ఇంగ్లీష్లో అంటాం కదా, బ్యాక్ బైటింగ్, బ్యాక్ బిచ్చింగ్, ఇవేం తెలియదు. ఏదైనా ఉంటే డైరెక్ట్గా అప్ ఫ్రంట్ మొహం మీదే, సార్ మీతో నాకు ప్రాబ్లం ఉందంటే నచ్చట్లేదు, అయిపోయింది. ప్రపంచంలో ఉన్న
అంటే నేను అబ్జర్వ్ చేసింది 99% మంది ఫెయిల్ అయ్యేది ఎక్కడంటే ఎవరితో పాల ముందు ఆడితో మాట్లాడరు, పక్కాళ్ళతో మాట్లాడతారు. ఎగ్జాక్ట్లీ అది సీరియల్ స్క్రీన్ ఎగ్జాక్ట్లీ అది చేస్తే అయిపోయింది అన్న, సాల్వ్, సమస్యలు అయిపోతాయి. నేను అదే చేస్తా, డైరెక్ట్గా ఎవరితో పాల ముందు ఆళ్ళతోనే మాట్లాడతా. అది నాకు బాగా బ్యాడ్ అవుతుంది, తెలిసి కూడా చేస్తా. అది కొంతమంది పొగరంటారు, కొంతమంది బలుపు అంటారు. నా వరకు నేను ఐఎమ్ ట్రైన్ టు బి ట్రాన్స్పరెంట్ అండ్ అప్ ఫ్రంట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్, అంతే. మరి ఈ లక్షణం ఖచ్చితంగా చాలా మంది శత్రువులనే తీసుకొచ్చి పెట్టుండే. బాగా బాగా శత్రువులు అంటే అన్న బేసిక్గా నేను ఎప్పుడు కెరీర్ పరంగా ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ లక్కీ అన్నయ్య. ఎందుకంటే 34 ఏళ్ల కెరియర్లో 45 సీరియల్స్, ఇప్పుడు 45 సీరియల్ చేస్తున్నాను కెరియర్లో. ఇన్నేళ్లలో ఏ నిర్మాతని ఏ ఛానల్ని ఇబ్బంది పెట్టలా, ఎక్సెప్ట్ డబ్బింగ్ సీరియల్స్ హడావిడి తప్ప. అంటే ఇబ్బంది పెట్టలా. నా వరకు కౌశిక్ వల్ల ఒక షూటింగ్ ఆగిందని కానీ, కౌశిక్ వల్ల వాళ్ళ సీన్ ఆగి లేట్ అయిందని కానీ ఎప్పుడు ఇవాళ దాకా రాలేదు, టచ్ వుడ్ ఇంకా రాదు కూడా. అలా నేను అలా ఉందామని నేను డిసైడ్ అయిపోయాను. అంటే నా వల్ల నిర్మాత నష్టపోకూడదు, ఒక ఛానల్ నష్టపోకూడదు, ఎందుకంటే లక్షల్లో వ్యవహారం ఇది. సో అంత నిబద్ధతగా అంత సిన్సియర్గా పనిచేసే వ్యక్తిని అన్నయ్య నేను. అదొకటి నాకు నచ్చింది, అదొకటి నాకు అనిపిస్తుంది అన్నమాట. నేను ఎప్పుడు నా వర్క్ పరంగా శత్రువులు అంటావా, నా పాలసీకి అంటే నా అప్రోచ్కి చాలామంది శత్రువులు ఉన్నారు. ఆ విషయం తెలుసు నాకు. అయినా సరే నాది కరెక్ట్, నేను కరెక్ట్ కాబట్టి ముందుకెళ్ళిపోతూ ఉంటాను. శత్రువుతో మిత్రత్వం నెరుపుతూ అంటే నటిస్తున్నావా, లైఫ్లో నటిస్తున్నావా? లేదన్నా, నేను కెమెరా ఉంటే డబ్బులు ఇస్తేనే యాక్ట్ చేస్తా. అసలు యాక్టింగ్ చాలా బ్యూటిఫుల్ ఆర్ట్. శత్రువుల మధ్య ఎలా ఉండగలుగుతున్నావు, ఎలా చేస్తున్నావు? ఎందుకంటే నాకు మనసులో ఏమి ఉండదు అన్నయ్య, ఆ నిమిషం అయిపోయింది. నేను ముఖ్యంగా ఒకటే నాది, నేను పాలసీ మాట్లాడతా, పర్సనల్ విషయాలు మాట్లాడను. అవతల మనిషి నా అన్నయ్య కాదు, నా బావమరిది కాదు, జస్ట్ కోయాక్టర్స్. సో నాకు పాలసీ ఇంపార్టెంట్. ఇది అవ్వట్లేదు, ఇది నేను చేస్తా, అంతవరకే. ఆయన మందు కొడితే నాకెందుకు, ఆయన బయటికి వెళ్తే నాకెందుకు, ఆయన ఇంకో వ్యవహారం ఉంటే నాకెందుకు? బికాస్ ఈజ్ నాట్ మై ఫ్యామిలీ, ఈజ్ జస్ట్ ఎ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఇది కోయాక్టర్, ప్రొఫెషనల్ రిలేషన్షిప్ అంతే అక్కడ. సో నాకు పాలసీ ఇంపార్టెంట్. తెలుగు ఆర్టిస్టులకి అవకాశాలు పాలసీ నాది, అదే నా పాలసీ. తెలుగు ఆర్టిస్టులకి అవకాశాలు తగ్గాయబ్బా, ఆ పాలసీ మాట్లాడదాం, ఎంతసేపు డిబేట్ చేస్తాను నేను దాని మీద. అంత దాటి వెళ్ళను నేను. అంటే ఆ మనిషితో, అవతల మనిషితో నాకు డిబేట్ పెట్టుకుంటే పరిధి దాటి వెళ్ళను. అతని పర్సనల్ నాకు అనవసరం, నాకు ఆ పాలసీ పాయింట్. ఆ పాలసీ మాట్లాడదాం, ఆ పాలసీ మీద తెలుసుకుందాం. దీనివల్ల శత్రుత్వం పెరుగుతుంది నాకు. ఓకే, తెలుగు వాళ్ళకి ఛాన్సెస్ ఇవ్వట్లేదని నువ్వు అంటున్నావు. తగ్గాయి అంటున్నా, ఇవ్వట్లేదు అన్నట్లు. అదే తగ్గాయి. ఓకే, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పొలిటికలీ కరెక్ట్. ఓకే, తెలుగు వాళ్ళకి అవకాశాలు తగ్గాయి. మనం ఏమంటున్నాం, వాళ్ళు ఏమంటున్నారంటే మీరెందుకు కనీసం హీరో హీరోయిన్ పెడుతున్నారు, కనీసం క్యారెక్టర్ ఆర్టిస్టులన్నా తెలుగు వాళ్ళని పెట్టరా అనేది నువ్వు అడుగుతున్నటువంటి పాయింట్. అంటే పెడుతున్నారు, తక్కువ పెడుతున్నారు. తక్కువ సిరీస్లో తక్కువ మందిని పెడుతున్నారు, ఎక్కువ సిరీస్లో ఎక్కువ మందిని పెట్టచ్చు కదా నా పాయింట్. వాళ్ళు ఏమంటున్నారంటే తెలుగు వాళ్ళు తగినంత మంది రావటం లేదా రాదర్ దొరకట్లేదు, వచ్చిన వాళ్ళు ఇష్టపడలేదు అన్నది వాళ్ళ వాదన. ఈ వాదన లాస్ట్ ఇయర్ దాకా నేను ఒప్పుకుంటాను అన్నయ్య. లాస్ట్ ఇయర్ 2 యాక్ట్రెసెస్కి వచ్చిన థాట్ ఒకటి. సింధూర గారు, మధులిక గారు అని 2 ఆర్టిస్టులు, వాళ్ళు టెలివిజన్లో చేస్తున్నారు. ఇద్దరు పాపులర్ తెలుగు టీవీ ఆర్టిస్టులు ఇద్దరు. వాళ్ళిద్దరు ఒక థాట్ నాతో పంచుకున్నారు. కౌశిక్, ఇలా మనం ఒక తెలుగు టెలివిజన్ గ్రూప్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది, అంటే ఓన్లీ తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్స్, తెలుగు వాళ్ళని పెట్టి గ్రూప్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందన్న థాట్తో మొదలయ్యి 6గురితో మొదలుపెట్టాం అన్నయ్య. నేను, మధులిక గారు, సింధూర గారు, బాచి, సూర్యతేజ, మేము 5గురం అడ్మిన్స్గా ఉంటూ ఒక గ్రూప్ స్టార్ట్ చేసాం. క్రితం సంవత్సరం స్టార్ట్ చేస్తే ఇవాళ దాంట్లో 687 మంది ఉన్నాం, ఓన్లీ తెలుగు వాళ్ళం. హీరో దగ్గర నుంచి కానిస్టేబుల్ క్యారెక్టర్ దాకా అన్ని వయసుల వాళ్ళు, లేడీస్ జెంట్స్ ఆ గ్రూప్లో ఉన్నారు. ఇవాళ అది ఎంత నాకు ఆనందంగా ఉంటుందంటే 687 మందిలో దాదాపుగా 25 మందికి అవకాశాలు వచ్చాయి. లెస్ దెన్ 10%, బట్ స్టిల్ వీ కుడ్ మేక్ ఇట్. అంటే ఎవరైతే వాళ్ళు ఏం వాదన వినిపిస్తారో తెలుగులో ఆర్టిస్ట్ లేరని, వాళ్ళకి చెప్తున్న 687 మంది తెలుగు కళాకారులు ఉన్నారు, అన్ని వయసుల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు ఆ గ్రూప్లో. ఇవాళ ఏదైనా ఒక ఆడిషన్, ఒక పోస్ట్ పెడితే ఆ మేనేజర్ కొన్ని 100 ఫోటోలు వెళ్తున్నాయి. అంత డెవలప్ అయిందంటే ఈ వాదన అప్పటిదాకా ఒప్పుకుంటా, కానీ ఇప్పుడు నేను ఒప్పుకోవట్లా. తెలుగు కళాకారులు ఉన్నారన్నయ్య. కాకపోతే వాళ్ళకేమైపోయిందంటే అలవాటు అయింది, బయట నుంచి తెచ్చుకోవడం అలవాటు అయిపోయింది. ఈ అలవాటు హ్యాబిట్ అయిపోయింది. ఇప్పుడు బయట నుంచి ఒక ఆర్టిస్ట్ వస్తే లేదా ఒక టెక్నీషియన్ వస్తే ఖచ్చితంగా అది మోయలేని బరువే అవుతుంది ప్రొడ్యూసర్కి. డెఫినెట్గా బరువు అన్న. మరి అలాంటప్పుడు దాన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? అది నాకంటే నిర్మాత కష్టాలు నాకు తెలియదు, కానీ నేను విన్నది చెప్తున్నాను. నిర్మాత నాకు చెప్పింది,
ఒక నాన్ తెలుగు యాక్టర్ హైదరాబాద్ వచ్చి పనిచేస్తే నెలకి ఆవిడికి కానీ ఆయనకి కానీ ఆ నిర్మాతకి అయ్యే ఖర్చు దాదాపుగా 35 నుంచి 40 వేల రూపాయలు నెలకి. అంటే 2 షెడ్యూల్స్కి ఒక నిర్మాతకి ఒక ఆర్టిస్ట్ మీద అయ్యే ఖర్చు. ఇవాళ చూస్తే ఒక్కొక్క సీరియల్లో 7 తీసుకొస్తున్నారు బయట నుంచి. అంటే ఎంత అవుతుందో లెక్కేసుకున్నా. అంటే ఎప్పుడు బ్రేక్ ఇవ్వన్ అవ్వాలి నిర్మాతకి, ఎప్పుడు రేటింగ్ రావాలి, ఎప్పుడు పెట్టిన 1.5 రావాలి, ఇవన్నీ ఎప్పటికి అవ్వాలి? మరి అది ఎందుకంటే నాకు తెలియదు. మరి వీళ్ళు అడగట్లేదా, లేకపోతే వాళ్ళు ఒప్పుకోవట్లేదా? క్లియర్ కట్గా అంటే తెలియకుండా కమెంట్ చేయకూడదు కాబట్టి నేను కమెంట్ చేయట్లేదు. బట్ ఇదైతే ప్రాబ్లం, నిర్మాత ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. బట్ అయినా కూడా నాన్ తెలుగు యాక్టర్స్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. క్యారెక్టర్ ఫిట్నెస్ అనేది ఒకటి ఉంటుంది. నేను రాసినటువంటి ఒక 5-6 సీరియల్స్లో ఈ క్యారెక్టర్ కౌశిక్ అయితేనే కరెక్ట్గా ఉంటుంది అని పట్టుపట్టి ఇచ్చేయడం జరిగింది. ఓకే, కారణం ఏంటి? క్యారెక్టర్ ఫిట్నెస్. ఇది చేయగలరని. అవును. ఇప్పుడు నువ్వు చెప్తున్న సొకాల్డ్ 600 చిల్లర ఆర్టిస్టుల్లో, తెలుగు ఆర్టిస్టుల్లో ఆ క్యారెక్టర్ ఫిట్నెస్ టాలెంట్ ఎంతమందికి ఉందంటావు? అంటే ఇప్పుడు క్యారెక్టర్ ఫిట్నెస్ టాలెంట్ దాకా వస్తే కనీసం 100 మంది 100 మందికి ఉంటుందిగా. ఇప్పుడు ఎవరికి వాళ్ళు అందరూ నేను మంచి ఆర్టిస్టులు అనుకుంటాం, అది పక్కన పెడితే స్వతహాగా రాము కదా. సో ఈ 650 మందిలో కానిస్టేబుల్కి నర్సుకు పనికొస్తాంగా. అంటే దాంట్లో చెప్పాగా అన్ని వయసుల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. ప్రతి వాళ్ళకి ఒక తాపత్రయం నడుగా ప్రూవ్ చేసుకోవాలని. వాళ్ళు క్యారెక్టర్ ఫిట్నెస్ దగ్గర వెళ్ళాలంటే ఫస్ట్ వాడు ఆడిషన్ అవ్వాలిగా. వాడిని పిలవాలిగా, ఆ ప్లాట్ఫామ్ మీద పిలవాలిగా. అసలు వాడిని కానీ ఆవిడ్ని కానీ ఆ పిలవకుండా మనం బయట నుంచి జడ్జ్ చేసేస్తున్నాం అన్నయ్య. ఇవాళ ఎగ్జాంపుల్ చెప్తా, కాంతారా, రిషబ్ శెట్టి గారు హీరో అన్నయ్య. ఆ సినిమా వచ్చేదాకా మనకి కర్ణాటకలో ఆ సంప్రదాయం గురించి భారతదేశంలో ఎవరికి తెలియదు, ఇంక్లూడ్ నాకు కూడా తెలియదు. ఆ సినిమాని ఆదరించాం, ఆ సినిమాని హక్కుని చేర్చుకున్నాం, ఆ సినిమా కొన్ని 100 కోట్లు ఇచ్చాం. కాంతారా సినిమా వచ్చి మనకి అందరికీ తెలుసు, మన భాష కాదు, మన రాష్ట్రం కాదు, అయినా ఆదరించాం. అంటే ఏంటి, ఒక తెలుగువాడు కానీ ఒక హిందీవాడు కానీ కాంతారా సినిమా చూసి ఆ ఒక్క రీతిని, ఆ సంస్కృతిని, ఆ సంప్రదాయాన్ని మనం గౌరవించినట్టే తెలుగు సీరియల్ తీస్తున్నప్పుడు మనకు కొన్ని సంస్కృతి సంప్రదాయాలు ఉంటాయి. ఈ సంప్రదాయం వేరు, కన్నడ సంప్రదాయం వేరు, తమిళ సంప్రదాయం వేరు, మలయాళం సంప్రదాయం వేరు. సో మన సంప్రదాయాన్ని ప్రతిబింబించాలి కాబట్టి మన వాళ్ళు 7 ఉండి పరాయి రాష్ట్రం వాళ్ళు 3 పెట్టుకుంటే కథ నడిపేయచ్చు. కథానాయకుడిని, కథానాయకిని వరకు అంటే ఒప్పుకున్నా. తండ్రి, తల్లి, బావమరిది, చెల్లెలు, తోడుకోడలు, మరదలు, మేనత్త అందరూ అక్కడి నుంచి వస్తే తెలుగు వాడికి నువ్వు తెలుగు సంప్రదాయం కానీ తెలుగు నేటివిటీ కానీ ఏం చూపిస్తున్నావు? ఫస్ట్ క్వశ్చన్ అది. ఓకే, మంది చాలా విశాల హృదయం, తెలుగువాడి హృదయం చాలా వైశాల్యం. ఫిలిం సిటీ అంత ఏరియా మంది, మనం తీసుకుంటాం అందరినీ. నేను ఒకటే క్వశ్చన్ అన్నా, ఇవాళ బిగ్ బాస్ తీసుకుంటే తమ్ముడు నిఖిల్ గెలిచాడు. ట్రస్ట్ మీ, అబ్బాయి నాతో అన్నయ్య, నేను గర్వంగా చెప్పుకుంటా, ఇవాళ ఇండస్ట్రీలో ఉన్న సో కాల్డ్ నాన్ తెలుగు యాక్టర్స్ అందరూ అంతా చాలా బాగుంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు. నేను అందరూ అన్నయ్య అని మాట్లాడతారు, నేను వాళ్ళని తమ్ముడు అని మాట్లాడతా. దీనికి రీజన్ ఏంటంటే నేను కూడా మెడ్రాస్ వెళ్ళి యాక్ట్ చేస్తున్నా సన్ టీవీలో. నేను ఎప్పుడైతే బయట రాష్ట్రానికి వెళ్ళి యాక్ట్ చేస్తున్నానో ఇంకో రాష్ట్రం అంటే ఇక్కడికి రాకూడదని చెప్పే హక్కు నాకు లేదు. రండి, 1 2 3 రండి, తీసుకోండి. నేనేమంటానంటే ఇవాళ నిఖిల్ని గెలిపించారు, బిగ్ బాస్ సీజన్ 8 నిఖిల్ గెలిచాడు. ఆ కుర్రాడు నాకు పర్సనల్గా బాగా తెలుసు, మంచి కుర్రాడు, అన్నయ్య మాట్లాడుతుంటాడు నాతో. ఇవాళ గెలిచాడు. కానీ సొసైటీలో ఉన్న ఒక ప్రశ్న ఏంటంటే, ఇవాళ బిగ్ బాస్ తెలుగు రాష్ట్రాల్లో జరిగే తెలుగు రియాలిటీ షో, దానికి ఎందుకు నాన్ తెలుగు యాక్టర్ని తీసుకొచ్చి అంత హైప్ ఇచ్చి ఎందుకు గెలిపించాలి? తెలుగు వాడికే కప్పు ఇవ్వచ్చు కదా అని బయటికి చెప్పకపోయినా చాలామంది నోట్లో నానుతున్న మ్యాటర్ ఇది. నేను అలా అక్కడ దాకా వెళ్ళట్లా, అతనికి ఇచ్చారు, అయిపోయింది. ఇదే బిగ్ బాస్ కన్నడ షో చేస్తే తెలుగు వాడిని తీసుకుంటారా? ఫస్ట్ క్వశ్చన్. గెలిపిస్తారా? సెకండ్ క్వశ్చన్. ఇంతే. నేను మళ్ళీ చెప్తున్నా, ఐ రెస్పెక్ట్ దెమ్ అన్నయ్య. ఎందుకంటే వాళ్ళ కెరీర్లో ముందుకెళ్ళడం కోసం దే కమింగ్ టు అవర్ స్టేట్. ఇక్కడికి వస్తారు, హోటల్లో ఉంటారు, కష్టపడతారు, భాష రాదు, భావం తెలియదు, డైలాగ్ని వాళ్ళు లిప్సింక్ ఇవ్వాలి, ప్రాంప్టింగ్ తీసుకోవడానికి డైలాగ్ అర్థం చేసుకోవాలి. ఇంత కష్టపడి యాక్ట్ చేసి వాళ్ళు ఒక పేరు తెచ్చుకుంటున్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు. అదే కనుక మీరు అక్కడి నుంచి 7 8 మందిని సీరియల్కి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే ఇక్కడ లోకల్ తెలుగు ఆర్టిస్టుల పరిస్థితి ఏంటంటున్నాను. అంతే. వాళ్ళు రావద్దన్న ఉద్దేశం కాదు, తీసుకొచ్చే వాళ్ళని తక్కువ తీసుకురండి. మనకి ఇమిగ్రేషన్కి ఉంటుంది కదా, 2 3 సంసారపక్షంగా ఉంటుంది. 10 మందిలో 7 వాళ్ళే 3 మనవాళ్ళు ఉంటే ఆడియన్స్ కనెక్ట్ ఏమవుతుందన్న? అసలు నేటివిటీ ఎక్కడ మనం చూపిస్తున్నాం? తెలుగు నేటివిటీ ఏమైపోయింది? తెలుగు సంస్కృతి సంప్రదాయం ఏమైపోయింది? మనకి అత్త అంటే ఇలా ఉంటుంది, మన కట్టుబొట్టు ఇలా ఉంటుంది, మనకి మావయ్య అంటే ఇలాగే ఉంటుంది. మన ఊళ్ళలో పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లా ఒక కథనం తీసుకుని ఒక సీరియల్ చేస్తుంటే మనం ఒక నాన్ తెలుగు యాక్టర్ని తీసుకొచ్చి యారా బాయ్ ఏట్రా అనిపించలేవు.
ఎందుకంటే ఆయనకి తెలియదు, ఆయనకి రాదు. ఆయనకి చెప్పి దానికి డబ్బింగ్ చెప్పించి ఆడియన్స్ కనెక్ట్ అవ్వడు, ఎందుకంటే మన భాష కాదు, మన నేటివిటీ కాదు. అదే అలాంటి క్యారెక్టర్కి తెలుగు వాడిని పెట్టుకుని సపోర్టింగ్ మెయిన్ హీరోయిన్ నాన్ తెలుగుని తీసుకురండి, ఫ్రెష్గా ఫీల్ అవుతారు ఆడియన్స్. అదే నా బాధ. కరెక్ట్గా ఓపెన్గా చెప్పాలంటే ఇది నీ బాధ అన్నది ఒక దీనికి మనం ఫిక్స్ చేసుకుందాం, ఒక పక్కన పెడదాం. దిస్ ఈజ్ యువర్ ఒపీనియన్. ఓకే, ఒపీనియన్ ఫైన్. ఓకే, ఒపీనియన్. ఈ ఒపీనియన్తో ఎంతమంది ఏకీభవిస్తున్నారు చూడాలి. $1 million క్వశ్చన్. $1 million కదా, $1 billion క్వశ్చన్. అంటే ఎలా ఉంటుందంటే అన్నయ్య, అంటే ఇప్పుడు నాకే దురద అంటే ఏమో, మనం మా అమ్మగారు నన్ను పిలిచి, ఒరే ఇప్పుడు ఏదో బాగుంది నీకు, మేఘ సందేశం సీ తెలుగులో సీరియల్ చేస్తున్నావు, స్టార్ మా నుంచి ఇంకో అవకాశం వచ్చింది, జెమిని వాళ్ళు అడుగుతున్నారు, ఇంత బాగున్నప్పుడు నువ్వు, అంటే నీ చుట్టూ ఎన్విరాన్మెంట్ ఇంత బాగున్నప్పుడు ఎందుకు అగేన్స్ట్గా ఎలక్షన్ అంటే ఆటోమేటిక్గా ఒక వర్గానికి నెగిటివ్ అయిపోతాం మనం బై డిఫాల్ట్. ఎలక్షన్ అయ్యేదాకా అవుతామా, ఎలక్షన్ అయ్యే ప్రాసెస్లో అవుతామా, పక్కన పెడితే ఒక వర్గానికి నెగిటివ్ అవుతాం. ఎందుకు రాంది మా అమ్మ, నాకు తాపత్రయం అమ్మ అన్న. ఏంటి నీ తాపత్రయం అంది. అమ్మ నేను ఉంటున్న ఇల్లు, నేను కొనుక్కున్న కారు, నా కొడుకు నేను కడుతున్న ఫీజు, నేను భోజేస్తున్న భోజనం అన్నీ టీవీ పెట్టిన భిక్ష నాకు. కృతజ్ఞతాభావం, గ్రాటిట్యూడ్, ఏదైనా తిరిగి చేయాలి అంటే ఇలాగే చేయాలంటే ఎస్ ఇలాగే చేయాలి. తెలుగువాడిగా ఇవాళ నేను బాధపడుతున్నా, చాలా హర్ట్ అవుతున్నా. నా వరకు నాకే నేను బాగున్నాను, దేవుడి దేవల్ల నేను ఒక సీరియల్ చేస్తున్నా బాగున్నాను, నా రెమ్యునరేషన్ బాగుంది, నాకు ఇచ్చే రెస్పెక్ట్ బాగుంది, అందరి నిర్మాతలకి నేనంటే ఇష్టం, ఛానల్స్కి నేనంటే ఇష్టం. బట్ నేనేమంటానంటే, ఒకప్పుడు మనం కలిసి పనిచేస్తున్నప్పుడు చూసిన ఆ తెలుగు కళాకారులు ఇప్పుడు లేరు. అంటే నా ఉద్దేశం ఉండాలా లేదా అది ఇంకో పెద్ద డిబేట్. అది నా ఉద్దేశం అది కాదు. ఉన్నంతలో టీవీని నమ్ముకున్న కళాకారులకి కొంతలో కొంత అవకాశం రావాలని నా తాపత్రయం అనే దానికే నేను ఇంత మాట్లాడుతుంది. నా కడుపు నిండిపోయింది, హ్యాపీ నాకు. బట్ నాతో పాటు నా తోటి కళాకారులు కూడా బాగుంటే బాగుంటుంది కదా. మరి నువ్వు అన్నట్టుగా వాళ్ళకుందా అంటే నాకు తెలియదు, ఇవాళ నాతో వాళ్ళు వస్తారంటే నాకు తెలియదు. ఎవడో వస్తాడు నేను ఎప్పుడు చేయలేదు అన్నయ్య. అప్పుడు ఉద్యమం చేసినా అలాగే చేస్తాను, ఇప్పుడు నేను ఇచ్చేస్తున్నా అలాగే చేస్తున్నా. నా సాటిస్ఫాక్షన్. రేపు పొద్దున నేను పోటీ చేసి గెలిస్తే ఏమో మారుస్తానేమో, నందో రాజా భవిష్యత్తు మారుస్తానేమో, మార్చలేకపోతే నా పని నేను చేసుకుంటాను. అంటే ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్, బట్ ఐ వాంట్ గివ్ ఇట్ ఎ షాట్ అన్నయ్య. ట్రై చేయాలి. ఇప్పుడు బాణం వేసి కొట్టాలి, అది తగులుతుందా బుల్సే సెకండరీ, పైన తగులుతుంది కింద తగులుతుంది పడిపోతుంది, బట్ ట్రై ఏం చేస్తాంగా. ట్రై చేయకుండా ఒడ్డున కూర్చొని కొడితే బాగుండు అనుకుంటే అవ్వదు. ఆ ట్రైల్ వేస్తున్నాను ఇప్పుడు. మహాత్మా గాంధీ బ్రిటిషర్స్కి ఎదురు తిరిగినప్పుడు అతన్ని కొట్టారు మొదట, ట్రైన్ నుంచి తోసేసారు. దాని తర్వాత అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కొట్టారు. తర్వాత నెహ్రూ గారు, పటేల్ గారు వీళ్ళందరూ వచ్చి కలిశారు. జైల్లో ఒక్కసారిగా అందరినీ కలవనివారు, ఒక్కొక్కరినే కలవని. ఐడియా ఉంది. దేర్ యు ఆర్. సో వీళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళినప్పుడు, ఏమండి మీరు ఒక్కరే ఇది చేస్తున్నారు, మీ వెనకాల వస్తారన్న నమ్మకం ఏంటి మీకు అన్నారట. నువ్వు వస్తున్నావా? నేను వస్తాను, కానీ మిగతా వాళ్ళు వస్తారా లేదా? నువ్వు వస్తున్నావు కదా చాలు. పటేల్ గారు వచ్చారు, ఆయన అదే ప్రశ్న. గాంధీ గారిది అదే ప్రశ్న. కట్ చేస్తే ఆయన వెనకాల కొన్ని కోట్ల మంది నడిచి, నువ్వు కూడా నీ మనసులో ఉన్న ఉద్దేశం సాధించాలి, నీ వెనక నడవాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సరే, ఇది రక్త చరిత్ర, పక్కన రక్తం అంటుకోని చరిత్ర, అంటుకోకూడని చరిత్ర పక్కన పెడదాం. ఇందాక నువ్వు అన్నావు, నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయిందన్న, నాకు తెలుసు అన్నా అన్నావు. అది ఏందన్న అసలు ఏ కారణం చేత నిన్ను అంటే యాక్చువల్గా అది ఇష్యూ క్లోజ్ అయిపోయిందన్న. డబ్బింగ్ సీరియల్స్ ఆపాలని మేము అప్పట్లో వెళ్ళాము. దానివల్ల ఏంటంటే, అంటే మేము చేసింది కరెక్ట్గా అప్రోచ్ రాంగ్ అయింది. అంటే దాన్ని కొంచెం ఆవేశపడి ముందుకెళ్ళడం వల్ల మేము అరెస్ట్ అయ్యి మేము జైల్లో ఉండాల్సి వచ్చింది. అప్పుడు నేను నేర్చుకుంది ఏంటంటే, దానివల్ల ఇవాళ మంచి వచ్చాడో ఇవాళ తగ్గినాయి, డబ్బింగ్ సీరియల్స్ బాగా తగ్గాయి, అప్పుడు పరిస్థితి తగ్గినాయి. కాకపోతే అంత ఇంపాక్ట్ అయ్యి, అంటే మేము అంత కష్టపడి అంత జైల్లో ఉండి అంత ఇంపాక్ట్ అయ్యాకే నేను నా కెరీర్ ఒక 6 ఏళ్ళు వెనక్కి వెళ్ళి 7 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఇంత ఇంపాక్ట్ అవ్వాలా అని నన్ను నేను తర్కించుకుంటే ఏమో అవ్వలేమో. అందుకే ఇవాళ డబ్బింగ్ అంటే ఇవాళ నాకేమీ, అంటే నేను నాతో పాటు ఎవరైతే మేమందరం జైల్లో ఉన్నామో, మాతో పాటు తోటి కళాకారులు మేమందరం ఎప్పుడు అనుకోలేదన్నయ్య ఇలా చేయాలి అలా చేయాలి అనుకోలేదు. అది జరిగిపోయింది. జరిగిన దానికి
రిగ్రెట్ లేదు, కానీ చేసిన అప్రోచ్ మాది తప్పు. స్టిల్ ఇవాళ డబ్బింగ్ సీరియల్స్ తగ్గినందుకు వచ్చిన ఆనందం ఉంటుంది చూసారనే మనసులో, బా వాళ్ళు తగ్గినాయి కదా, వాళ్ళు 10 మంది భోజనం చేస్తున్నారు కదా, అప్పుడు అలా మేము చేయడం వల్లే, అలా మేము అందరం ఫైట్ చేసి జైలుకి వెళ్ళడం వల్లే కదా ఇవాళ ఇంతమంది టెక్నీషియన్స్, ఇంతమంది కళాకారులు డబ్బింగ్ కాకుండా స్ట్రైట్ సీరియల్లో పనిచేయగలుగుతున్నారు. నో మ్యాటర్ వాట్, అది తెలుగు వాళ్ళు కానీ నాన్ తెలుగు వాళ్ళు కానీ వచ్చి పనిచేయగలుగుతున్నారు. ఆ సీరియల్ సంఖ్య తగ్గింది మనకి. ఒకప్పుడు 75 సీరియల్స్లో 40 సీరియల్స్ డబ్బింగ్ ఉండేవి 2013లోనే. ఇవాళ 75కి నాకు తెలిసి 2-3 వస్తున్నాయి, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. అసలు మేజర్ ఛానల్స్లో అయితే లేవు. స్టార్మా లాంటి వాళ్ళు, జీ వాళ్ళు అయితే వేయట్లా పాపం. ఈ మామూలు ఛానల్స్లో 1-2 వస్తున్నాయి, అది కూడా చాలా నెగ్లిజిబుల్. ఎందుకంటే డబ్బింగ్ కళాకారులు బతకాలి కాబట్టి డెఫినెట్గా ఐ అండర్స్టాండ్, నేను డబ్బింగ్ ఆర్టిస్ట్నే కాబట్టి. సో అదర్వైజ్ ఇట్ ఈస్ నెగ్లిజిబుల్ అన్నయ్య. కాకపోతే అంటే ఇంత ఉద్యమం జరగాలంటే జరగాలేమో. బట్ దీనికన్నా అంటే మళ్ళీ ఈ టాపిక్ వస్తే రక్తం కాని చరిత్ర టాపిక్ వస్తే నేను ఎవరికి అగేన్స్ట్ కాదన్నయ్య. అంటే నేను చెప్పదలుచుకుందంటే నిర్మాత నాకు అవసరం, ఛానల్ నాకు బాగుండాలి, అందరం బాగుండాలి. నేను ఇందాక ఎలాగైతే చెప్పానో సన్ టీవీకి వెళ్ళి నేను ఎలా అయితే యాక్ట్ చేశానో బయట రాష్ట్రానికి వెళ్ళి, అలాగే నా ఊరికి నా రాష్ట్రానికి బయట వాళ్ళు రావాలి. బట్ అది ఎలా ఉండాలంటే లిమిటెడ్గా ఉంటే బాగుంటుంది. ఒక సీరియల్లో 10 మంది ఉంటే 3 వాళ్ళు ఉంటే సరదాగా హ్యాపీగా కలిసి పని చేసుకుని వాళ్ళు ఎదుగుతారు, మనం ఎదుగుతాం, మనం బాగుంటాం, వాళ్ళు బాగుంటారు. అలా కాకుండా 7 తీసుకొచ్చి మీద పెట్టేసి నిర్మాతకి ఇబ్బంది. మనకే ఇప్పుడు ఆర్టిస్టులకు ఏముంటుందన్నయ్య, ఇప్పుడు 10 రోజులు కలిసి పని చేస్తే ఒక చనువు వస్తుంది. ఇవాళ నాతో సోకాల్డ్ నాన్ తెలుగు యాక్టర్స్ ఎందుకు నాతో బాగుంటారు, నేను వాళ్ళతో ఎప్పుడు బాగుంటాను, నేను వాళ్ళతో యాటిట్యూడ్ చూపించను అన్నయ్య. వాళ్ళు ఇంక్లూడింగ్ నిఖిల్, బిగ్ బాస్ నిఖిల్, వాడు కానీ ఎవరైనా సరే కన్నడ ఆర్టిస్టులు ఎవరైనా నాతో అన్నయ్య ఎందుకు అంత ఆప్యాయతగా ఉంటారంటే నేను అంత ఆప్యాయతగా ఉంటా వాళ్ళతో. మనందరం ఇండియన్స్ అనే బాటమ్ లైన్, అందరం భారతీయులం. కాకపోతే మన భోజనానికి వచ్చేప్పటికి, వృత్తికి వచ్చేప్పటికి ఏమవుతుందంటే ఒక కన్సెషన్ ఇమ్మంటున్నా అంతే. ఒక 7 పెట్టుకుని మన నేటివ్ టీని క్యారీ చేస్తాం. ఇందాక మీకు చెప్పినట్టుగా కాంతారాది మనకు తెలియదు, ఆ సంప్రదాయాన్ని మనం గౌరవిస్తాం. అలాగే మమ్మల్ని మీరు గౌరవించండి అబ్బా అంటున్నా నేను. తెలుగు వాళ్ళని గౌరవించి ఒక 7 మన వాళ్ళని పెట్టుకుంటే పుష్ అవుతుంది ప్యాడింగ్లో. మీకు ఇప్పుడు అఫ్కోర్స్ మన తెలుగు అమ్మాయిలు రారు కాబట్టి ప్రాక్టికల్ రీజన్స్ వాళ్ళకే ఉన్నాయి. తెలుగు అమ్మాయిలు టీవీ సీరియల్కి రావట్లేదు, అందుకే కన్నడ వాళ్ళని వేరే భాష వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు అంటున్నారు. ప్రిఫర్ చేయండి అబ్బా, అదే అంటున్నాను. అది వరకు ఓకే. ఇందాక మీతో అన్నట్టుగా అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి, మేనత్త, మరదలు, తోడుకోడలు, పని మనిషి తప్ప అందరూ వాళ్ళే అయితే చివరికి అదే మిగులుతుందేమని భయం వేసి ఇప్పుడు ఇంత ఇదన ఉంటుందని ఏదో అంటాం కదండి, ఒక ఉద్యమంలాగా దీన్ని తీసుకున్నా. నాతో వస్తారంటే తెలీదా, నేను చూస్తా. నేను నీది జైలు ఇష్యూ క్లోజ్డ్ కాబట్టి అయినా కూడా నేను దాన్ని ఎందుకు టచ్ చేశానంటే, ఆ రోజు నువ్వు సఫర్ అయ్యావు బాగా. నీతో పాటు కొంతమంది ఆర్టిస్టులు సఫర్ అయ్యారు అన్నయ్య. లేడీ ఆర్టిస్టులు బెంగళూరు పద్మాలాంటి లేడీ మధుమణి గారు అందరూ సఫర్ అయ్యారు పాపం, చాలా మంది సఫర్ అయ్యారు. బట్ దాని ఫలితం ఈ రోజు కనపడుతుంది. ఆ ఫ్రూట్స్ ఉన్నాయి కదన్నయ్య ఇవాళ. సో ఇది రేపు పొద్దున ఎటు దారి తీస్తుందో అంటే అసలు ఇది కూడా అసలు నేను ఎప్పుడు ఉద్యమం అనుకోవట్లేదు అన్నయ్య. ఇది నేను అంటే ఎలా చెప్పాలి, ఇది ఒపీనియన్. కూర్చుని ఇప్పుడు బేసిక్గానే మనకి ఒక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందన్నమాట. ఒక స్టోరీ ఉంటే యువర్ ఒపీనియన్, మై ఒపీనియన్, ఫ్యాక్ట్, 3 ఉంటాయి దానికి. నేనేమంటానంటే ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది ఫ్యాక్టు, తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, ఫ్యాక్టు. ఒపీనియన్స్ మారుతున్నాయి, ఎందుకు ఇవ్వాలి, రూలా, ఇవి ఒపీనియన్స్. ఫ్యాక్ట్ ఏంటి, బాటమ్ లైన్, తెలుగు కళాకారులు బాగుండాలి, ఇది బాటమ్ లైను. దానికి ఒపీనియన్స్ మారుతున్నాయి. అసలు దీంట్లో వాళ్ళ ఉద్యమమే కాదన్నయ్య, అది కూర్చుని కాఫీ తాగుతూ సరదాగా మాట్లాడుకుని పేపర్ మీద వెళ్ళిపోయే మ్యాటర్ ఇది నన్ను అడిగితే. అంటే నాకు చనువు ఉంది కాబట్టి ఛానల్స్ దగ్గర, ప్రొడ్యూసర్ల దగ్గర. కాకపోతే నాకు దాన్ని ఏమంటారు, పోస్ట్ లేదు. ఇప్పుడు కౌశిక్ ఆర్టిస్ట్కి వెళ్తే ఎవరు డేకడు. సో ఒక అసోసియేషన్ ఉంది కాబట్టి, దానికి ఒక ఫార్మాలిటీ ఉంది, పద్ధతి ఉంది కాబట్టి, సో దాని ప్రకారం వెళ్ళి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కాబట్టి దాంట్లో గెలిచి ప్రెసిడెంట్ అయ్యి అప్పుడు వాళ్ళ ముందు కూర్చుని, సార్ మాకు ఇది కావాలి సార్, మీకేం కావాలో చెప్పండి, నేను ఇవాళకి చెప్తానే గర్వంగా, ఐఎమ్ ఏ ప్రొడ్యూసర్స్ యాక్టర్. నేను ఏ సీరియల్ చేస్తాను, 45 సీరియల్ కూడా అదే చెప్తాను ప్రొడ్యూసర్కి. నేను మీ మనిషినండి, మీ ప్రొడ్యూసర్ బాగుంటేనే నేను బాగుంటాను నమ్మేవాడిని. నేను మామూలుగా చెప్తా, ఏ ప్రొడ్యూసర్ కన్నా కమిటీ ముందు చెప్తానన్నయ్య, నేను 9 దాకా చేస్తానండి, చూసుకోండి అని చెప్తా, మాట వరుసకి చెప్తా. బట్ నిజంగా ఇబ్బంది వస్తే ఫుల్ నైట్ పని చేస్తాను. నేను అంత అకామిడేటివ్, అంత కోఆపరేటివ్గా ఉంటానన్నయ్య. చెప్పడం వరకు నా స్థాయికి, నా స్థానానికి చెప్తా, ఏమండి నా వర్క్ 9 to 9 అండి, నన్ను ఇబ్బంది పెట్టకండి. సో ఇప్పుడంటే ఎస్టాబ్లిష్ అయిపోయాను కాబట్టి ఎక్కువ లేట్ చేయను అన్నవాడినే నిజంగా లొకేషన్ ఇబ్బంది అయ్యో, ఆ ప్రొడ్యూసర్కి, నిర్మాతకి, ఆర్టిస్ట్ ఇబ్బంది అయి ఉంటే నేను ఫుల్ నైట్ అదే ఒకటే పేమెంట్కి పనిచేస్తా. అది నా సంస్కారం. ఇవాళకి అదే అంటున్నాను నేను.
నిర్మాతలు అందరితో కూర్చొని మీకేం కావాలి తెలుగు వాళ్ళ నుంచి చెప్పండి. అంటే నాకు బాధ ఏంటంటేనయ్యా, నిర్మాతలకి తెలుగు వాళ్ళ మీద ఒక యావగింపు వచ్చేసింది. ఒకళ్ళిద్దరు మన తెలుగు ఆర్టిస్టులు చేసిన పనికి అందరు ఆర్టిస్టుని అదే బట్ట కట్టేస్తున్నారు. నేను అలా చేయకండి అంటాను. అందరం మనుషులు అందరం తప్పు చేస్తా ఉన్నాయా? ఒక అవకాశం ఇవ్వండి, ఒక 2 వార్నింగ్లు ఇవ్వండి. అబ్బా, కొత్తగా వచ్చింది ఈ మధ్య టర్మ్ నాన్ కోఆపరేషన్. స్వాతంత్రప్పుడు విన్నా ఆ మాట నేను మళ్ళీ వింటున్నాను. టీవీ ఇండస్ట్రీ, తెలుగు టీవీ ఇండస్ట్రీలో వింటున్నాను. నిజంగా బ్యాడ్ లక్ మనకి. అంటే ఒక ఆర్టిస్టు ప్రొడ్యూసర్ అనేవాడు బాగుంటాడు, నేను అలాగా అందరూ అనుకోకపోవచ్చు. సరే, ఒక నిర్మాతకు ఒక ఆర్టిస్ట్ ఇబ్బంది పెట్టాడు అన్నయ్య, లేడీయో జెంటో ఇబ్బంది పెట్టినప్పుడు ఒక 2 వార్నింగ్స్ కరెక్ట్ కాదు. 2 టైమ్స్ చూడండి. 2 టైమ్స్ దాటి వాళ్ళు అలాగే ప్రవర్తిస్తే అప్పుడు నేనే చెప్తున్నా, నాన్ కోఆపరేషన్లో పక్కన పెట్టండి. 3 months 6 months. అలా కాకుండా ఫస్ట్ ఒక ఇష్యూ రాగానే నిర్ణయం తీసుకుని మీరు నాన్ కోఆపరేషన్లో ఒక ఆర్టిస్ట్ని పక్కన పెట్టడం వల్ల కెరీర్ పోతుందన్నయ్య. లాస్ట్ ఇయర్ ఒక హీరోని బ్యాన్ చేస్తే, ఒక హీరోని నాన్ కోఆపరేషన్లో పక్కన పెడితే 6 months అతను పడింది నాన్ కోఆపరేషన్. ఈ జనవరికి అయిపోయింది నాన్ కోఆపరేషన్. డిసెంబర్ ఇవాళ దాకా అతనికి వేషం లేదన్నయ్య. హీరో స్థాయి వాడికి అలా ఉంటే, ఒక వదిన క్యారెక్టరు మరదల క్యారెక్టర్ చేసే వాళ్ళు అలా నాన్ కోఆపరేషన్లో 3 నెలలు 2 నెలలు బ్యాన్ అయితే వాడిని ప్రొడ్యూసర్ పెట్టుకుంటాడు అన్నయ్య. సైకలాజికల్గా ఏమనుకుంటాం, ఓ ఈ నిర్మాతనే ఇబ్బంది పెట్టినాడు, నన్ను ఇబ్బంది పెడతాడేమో రేపు పొద్దున్న అని పెట్టుకోరు. వాళ్ళ కెరీర్లు ఏమైపోతాయి, వాళ్ళ ఫ్యామిలీలు ఏమైపోతాయి. మనందరం దేవుళ్ళం దేవతలం కాదుగా, మనుషులం. తప్పులు చేస్తాం కాబట్టి అవకాశం 2 ఎక్స్క్యూజ్లు ఇమ్మంటున్నాను. అంటే నా బాధ ఏంటంటే మనవాడిని గౌరవించడం తలకనే పక్కడ. ఇప్పుడు పరభాష వాడు వచ్చినప్పుడు మనం ఎంత గౌరవం ఇస్తున్నామో, లేచి నుంచి మాట్లాడుతున్నామో, అలా మనవాడు గౌరవించడు? ఎందుకు అంత లోకువా? తెలుగు వాళ్ళం కాబట్టి. అది ఎందుకు లోకు అన్నయ్య? తెలుగు వాళ్ళం కాబట్టి నేను గర్వంగా చెప్తా. ఎందుకు ఇవాళ మనం సినిమా పాన్ ఇండియా పాన్ వరల్డ్ అన్నయ్య మంది. ఒక పుష్ప, ఒక గేమ్ చేంజర్. మనం దాటేసాం. మనం పాన్ ఇండియా దాటి వెళ్ళిపోయాం. ఎల్లలు దాటి వెళ్ళిపోయాం మనం. ఇవాళ గేమ్ చేంజర్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ అమెరికాలో చేస్తున్నారు, ప్రీ రిలీజ్ ఫంక్షన్. అంటే ఎల్లలు దాటేసాం మనం. సప్త సముద్రాలు దాటి వెళ్ళిపోయాం. తెలుగు సినిమా స్థాయి దాటేసింది. ఇలాంటి సమయంలో మనం ఇంకా అక్కడే ఉండకూడదు కదా. మనం కూడా అంత బ్రాడ్గా ఉండాలి కదా అన్నయ్య. బ్రాడ్గా ఆలోచించాలి కదా, గౌరవం ఇచ్చుకోవాలి కదా. మీరు ఏం చేస్తారు? ఆ పాయింట్కి వచ్చావు కాబట్టి అడుగుతున్నాను. గౌరవం ఇవ్వాలి కదా అని అంటున్నారు. టీవీ ఆర్టిస్టులు ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసినంత వరకు తెలుగు టీవీ ఆర్టిస్టులు మాత్రమే నిజంగా ఆత్మగౌరవంతో ఉన్నారా? ఆత్మగౌరవం కాపాడుకుంటున్నారా? ఆత్మగౌరవం కాపాడుకుంటున్నారంటే డిపెండ్స్ అన్నయ్య, ఇండివిజువల్ టు ఇండివిజువల్ మారుతూ ఉంటుంది. వై? బికాస్ ఇక్కడ ఇట్లా ఉంటుంది, టైం ఉండదు, ఎక్కువ స్క్రిప్ట్ ఉంటుంది, అవుట్పుట్ ఇవ్వాలి, డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఇన్ని ప్రెషర్స్ మధ్య ఒక ఎక్సలెంట్ అవుట్పుట్ ఇవ్వగలిగినటువంటి, అద్భుతమైన నటనను ఇవ్వగలిగినటువంటి నీబోటి ఆర్టిస్టులు కూడా ఒక చిన్న స్థాయి సినిమా నటుడు వచ్చి అక్కడ నిలబడితే స్టేజ్ మీద అరుపులు, కేకలు, విజిల్స్, అతనికి గౌరవం ఇస్తూ, అతనితో ఫోటో తీసుకోవడానికి, అతని దగ్గర నుంచి అవార్డు తీసుకోవడానికి, అతనితో ఒక సెల్ఫీ తీసుకోవడానికి, ఎందుకు అలాగా? అతనికంటే చాలా విధాలుగా గొప్ప వాళ్ళు కూడా ఇలా తీసుకుంటున్నారు కదా. అంతే, ఇది అవార్డు ఫంక్షన్స్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మరి అది ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడమా, పాడు చేసుకోవడమా? అంటే గౌరవాన్ని వాళ్ళు కాపాడుకోలేనప్పుడు ఇంకొకళ్ళు గౌరవం ఇచ్చటం లేదు అని చెప్పే అర్హత ఉంటుందా? ఫస్ట్ పాయింట్, బెగ్గర్స్ కాంట్ బి చూజర్స్. ఎస్. ఎందుకంటే ఇవాళ నాకు వచ్చి ఇదే నాకు వచ్చిన వృత్తి అన్నయ్య. నేను బీఎస్సీ చేశాను, మాస్టర్స్ ఇంగ్లీష్ లిటరచర్ చదువుకున్నాను. నాకు మైక్రోసాఫ్ట్లో జాబ్ వచ్చింది, చికాగోలో జాబ్ వచ్చింది డిగ్రీ అయిపోయినప్పుడు, ప్రియాంక టైంలో. నేను చేరలా, ఏదో పొడి చేద్దాం ఇండస్ట్రీని వచ్చా. ఆ కత్తి పంజలే వేరే విషయం. సో పొడి చేద్దాం వచ్చినప్పుడు నాలాగా ఎందరో ఉన్నారు అలాగా. అంటే బాగా చదువుకుని ఉద్యోగాలు వచ్చి మానేసి ఇక్కడ ఏదో సంపాదించి సెటిల్ అయిపోదామని. అలాంటి వాళ్ళం చాలామందికి ఆప్షన్ లేదు. ఇవాళ 45 ఏళ్ళు నాకు. ఇవాళ నేను కొత్తగా బయటికి వెళ్ళిన 98 డిగ్రీ సర్టిఫికేట్ తీసుకెళ్ళి, సార్ నేను అప్పట్లో సి లాంగ్వేజ్ నేర్చుకున్నాను. ఇప్పుడు మారిపోయింది, ప్రపంచం మారిపోయింది, సాఫ్ట్వేర్ మారిపోయింది. ఎవడిస్తారు ఉద్యోగం నాకు? అంటే నాకు ఆప్షన్ లేదు. నాకు ఇదొకటే వృత్తి, ఇదొకటే నాకు అన్నం పెడుతుంది. సో ఇందాకన్నా బెగ్గర్స్ కాంట్ బి చూజర్స్ అని. సో అల్టిమేట్గా వాడు చెప్పిన మాట వింటూ 1-2 అలా కాదండి, కొంచెం ఆలోచించండి అని చెప్పి నా స్థాయిలో నా పంథాలో వాడితో మాట్లాడుకుంటూ, ఛానల్తో కానీ నిర్మాతతో కానీ మాట్లాడుకుంటూ, చూడండి భయ్యా కొంచెం చేయండి ప్లీజ్ భయ్యా, ఇలా అవుతుంది తప్ప చెప్తున్నా. చెప్పొచ్చే మాట ఏంటనే, ఇప్పుడు మారిపోయింది చెప్తాను. టెలివిజన్ టేకింగ్ మారిపోయింది. ఇవాళకి స్టిల్ నేను వితౌట్ ప్రాంప్టింగ్ చెప్తా. నాకు వేడివేడిగా పేపర్ వచ్చినా దేవుడి దేవులో నాకు చూసుకోగానే అర్థమైపోతుంది. సీన్ నాకు ఎక్కేస్తుంది మైండ్లోకి. నేను 2 minutes టైం అడుగుతా డైరెక్టర్ని. నేను చదువుకొని చెప్తా. ఎందుకు చేస్తానంటే నాకు అది ఇష్టం.
నాకు అన్నం పెట్టేదానికి న్యాయం చేస్తున్నాను. అలానే ప్రాంప్ట్ని తీసుకున్న వాళ్ళు తప్పని నా ఉద్దేశం కాదు. అది వాళ్ళ పంధ, ఇది నా పంధ. కాకపోతే నాకు అర్థమైంది. నా పాయింట్ ఏంటంటే ఆత్మగౌరవం దాకా వచ్చిందా అంటే ఆప్షన్ లేదంటున్నాను. నువ్వు చూసావు అన్నయ్య కొంతమందిని, బట్ చాలా మందికి ఫీలింగ్ ఏంటంటే మనం ఇంత కష్టపడుతున్నాం, ఇంత బాగా చేయగలం, అంటే ఎక్స్ప్రెషన్ ఇవ్వగలం, పర్ఫామ్ చేయగలం అనుకున్నప్పుడు మనలాంటి వాడికి ఒక సినిమా అవకాశం వస్తే మనం ప్రూవ్ చేసుకుంటాం. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు నన్ను తీసుకున్నా కూడా ఇన్నేళ్ళగా ఇన్ని సీరియల్స్ చేస్తున్నా నాకు అందరూ తెలుసు. నన్ను పెద్ద ఎడిటర్ నా పేరు తెలియపోయినా కౌశిక్ అని చూసి గుర్తుపడతాడు. బాగా చేస్తావా నువ్వు అంటాడు. అయినా కూడా ఎక్కడో అది ఎందుకో తెలియదు అన్నయ్య. బట్ నువ్వు అన్న పాయింట్లో కొంతమంది అలాగే ఉన్నారు, నేను కాదనట్లా. వాళ్ళ కోసం పరిగెట్టి ఎగబడిపోయి సెల్ఫీలు తీసేసుకుని వెళ్ళిపోతారు మీదకి. బట్ అల్టిమేట్గా మనకు ఒక వాల్యూ ఉంది, మనకి ఒక స్థాయి ఉందని ఆలోచించరు. అలాగే అట్ ద సేమ్ టైం ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఎంతో కష్టపడి మంచి పేరు తెచ్చుకుని ఏమీ చేయలేక అలా చూస్తూ ఉండిపోతున్నాం. అలా చూస్తూ ఉండిపోతున్నాం. మన కళ్ళ ముందే అది జరుగుతూ ఉంటుంది అంతా. నిన్ని ప్రశ్న అడిగాను కానీ నేను కూడా ఆర్టిస్ట్ చెప్తున్నా అన్నయ్య. అంటే అది ఎవరికి వాళ్ళు తర్కించుకోవాలి. ఇది అంటే ఇది చాలా డీప్ డిస్కషన్, యాక్చువల్ డీప్ టాపిక్ ఇది. అంటే ఆత్మగౌరవం దాకా వచ్చిందంటే నేనైతే అక్కడ దాకా తీసుకురాను అన్నయ్య, గ్యారంటీ. నేను పస్తేనే ఉంటా కానీ అక్కడ దాకా తీసుకెళ్ళను నేను నా వరకు. చూడు అవి వదిలేసేమ్మా. నాకు నీలో అప్పుడున్న నటుడు నాకు తెలుసు. ఒక డైలాగ్ తీసుకొని మ్యాక్సిమం దాన్ని చేస్తూ చేతులు నలుపుకుంటూ ఏళ్ళు నలుపుకుంటూ అడు తిరుగుతూ ఇడి తిరుగుతూ రెడీ సార్ అని చెప్పనని వచ్చేవాడు. అప్పుడు ఏంటంటే దాదాపు ఒక రోజుకి ఒక ఎపిసోడ్ తీయగలిగితే చాలా గొప్ప విషయం. అవును. ఇప్పుడు ఒక రోజుకి 3 ఎపిసోడ్ల దాకా తీయాల్సిన పరిస్థితి, 2.5-3 ఎపిసోడ్లు తప్పని పరిస్థితి. దాన్ని ఎవరిని మనం ఏమీ చేయలేం, పరిస్థితులు అలా ఉన్నాయి, మన బడ్జెట్ అట్లా. దీనిలో కూడా నీలో నటుడు ఇంకా బతికే ఉన్నాడా? ఎస్, డెఫినెట్గా. గంటపదంగా చెప్తా బతికే ఉన్నాడు. ఏది నువ్వు ఒక డైలాగ్ చెప్పు చూద్దాం. ఎమోషనల్గా ఉండాలి. సందర్భం చెప్తా. నా చెల్లెలు చనిపోయింది. నా బావగారు అంటే ఆయన భార్య చనిపోయింది యాక్చువల్గా. సో చచ్చిపోయింది కావడం నేనే అందరూ అనుకుంటున్నారు. నేనే ఆవిడ భార్యని చంపేశారు అందరూ అనుకుంటాం, కానీ చంపింది నేను కాదు. ఆ విషయం నాకు తెలిసింది. ఎదురున్న బావగారు ఉంచున్నారు, అని నన్ను బ్లేమ్ చేస్తున్నాడు. నన్ను నా భార్యని బ్లేమ్ చేస్తున్నాడు. ఒక సిచ్యువేషన్లో నాకు తప్పక ఆయన చెల్లి నేను చేసుకోవాల్సి వచ్చింది. నా చెల్లి చచ్చిపోతే దానికి కారణం నేను అనుకుంటుంటే ఆయన చెల్లి నేను చేసుకోవాల్సి, అది నాకు సెకండ్ మ్యారేజ్ యాక్చువల్గా. ఆయన నా మీద కోపంతో నా మొదటి భార్యను తీసుకెళ్ళిపోయాడు కిడ్నాప్ చేసి. అప్పుడు నా ఎమోషన్ అంటే సందర్భం చెబితే అర్థమవుతుంది. అవును, కరెక్ట్. ఇప్పటిదాకా మీరంటే చాలా మర్యాద గౌరవం ఉండేవండి. ఈరోజు అన్నీ పోయినాయి. ఏం చేసింది శారద? మీకు ఏం చేసింది? ఏం తప్పు చేసింది? ఏం పాపం చేసింది? ఏం నేరం చేసింది? చెప్పండి. నన్ను పెళ్లి చేసుకోవడం తప్ప? నాతో పిల్లల్ని కండం తప్ప? ఆ రోజు చెప్పాను, దీనికి శారదకి ఎలాంటి సంబంధం లేని మీకు చెప్పాను. కానీ మీరేం చేశారు? మీ చెల్లితో, నాతో మీ చెల్లికి బలవంతంగా తాళి కట్టించారు. అప్పుడు నేను మాట్లాడలేదు. ఆ రోజు నా శారద అనుకుంటే మీ ఇంటి ముందుకొచ్చి గొడవ చేసి రభస చేసి మమ్మల్ని పోలీసులకు అప్పగించి ఉండొచ్చు. కానీ శారద అలా చేయలేదు. శారద బంగారం కాబట్టి నా పిల్లల్ని తీసుకుని మీ ఇంటి గుమ్మం నుంచి వెళ్ళిపోయింది. ఈరోజు మీరేం చేశారు? అలాంటి శారదని కిడ్నాప్ చేస్తారా? సంస్కారం ఉందా? మీరేంటి, మీ వయసు ఏంటి? తప్పు చేస్తున్నారు. 30 ఏళ్లగా మీ ఇంట్లో పడున్నాను కదానని నాకు మాటలు రావనుకోకండి. నేను మాట్లాడితే బాగోదు. మర్యాదగా ఆఖరిసారిగా చెప్తున్నాను, శారదని విడిచిపెట్టారా నేను ఇంట్లో ఉంటాను, లేదా మీ సొంత చెల్లెల్ని మీరు తెల్ల బట్టల్లో చూస్తారు. జాగ్రత్త. ఇంతకుముందు అంటే అన్ యాక్టర్ ప్రిపేర్స్ అని చెప్పానని బ్రెక్స్ సిస్టమ్ అంటారు. అవును, ఐడియా ఉంది. మెథడ్ యాక్టింగ్. దానిలో మనకు కనబడేటువంటి ఎమోషన్ ఇది. ఇప్పుడు ఆ టైమే లేదు, ఇవ్వట్లేదు పాపం. ఓకే, బట్ నువ్వు టైం తీసుకుంటానంటున్నావు. మ్యాక్సిమం ఒక 2 minutes ఇవ్వగలుగుతారు డైరెక్టర్స్. దీన్ని బేస్ చేసుకొని నువ్వు ఒక మంచి కథని ప్రిపేర్ చేసి ఎందుకు ఇవ్వకూడదు? అంటే నువ్వు అనుకుంటున్నటువంటి లక్షణాలు ఉన్నటువంటి కథని ఇది జనాలకు నచ్చుతుంది. ఎమోషన్తో కట్టిపడేయలేని మనిషి అంటూ ఉండడు. డెఫినెట్గా కట్టు పడని మనిషి ఉండడు. ఎమోషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ తీసుకొని ఒక సబ్జెక్ట్ నువ్వే ఎందుకు చేయకూడదు, నువ్వే ఎందుకు ప్రొడ్యూస్ చేయకూడదు, అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? డైరెక్ట్ చేసే ఉద్దేశం ఉంది కానీ ప్రొడ్యూస్ చేసే ఉద్దేశం లేదన్నయ్య. ఓకే, ఎందుకంటే ఈ రోజుల్లో ప్రొడక్షన్ అంటే కత్తి మీద సాము. అంటే చూస్తున్నాక నా ఫ్రెండ్స్ని చూస్తున్నాను, ప్రొడ్యూసర్లను చూస్తున్నాను, అంటే ఒక తెలియని స్ట్రెస్లో ఉంటున్నారు వాళ్ళు.
వాళ్ళని నేను బ్లేమ్ చేయట్లా. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా రోజుకి 2.5 ఎపిసోడ్లు 3 ఎపిసోడ్లు అవుట్పుట్ ఇవ్వాలి. అది అందించగలిగితేనే వాడు నిర్మాత నిలబడతాడు. అంటే 1.5 కోటి పెట్టిన నిర్మాత ఈ 1.5 కోటి రికవర్ అవ్వాలంటే అతనికి 1 సంవత్సరంన్నర పడుతుంది. ఎప్పుడు రేటింగ్ వస్తే, ఛానల్ వాళ్ళు నిర్ణయించిన రేటింగ్ ఆ నిర్మాత సీరియల్కి వస్తే 1.5 సంవత్సరంన్నర లేదా ఇంకొక 2 సంవత్సరాలు. అర్ధాంతరంగా అయిపోయిన సీరియల్స్ మనం ఎన్నో చూసాం. 50 ఎపిసోడ్లకి 60 ఎపిసోడ్లకి అయిపోతున్నాయని. అంటే రిస్క్ ఫ్యాక్టర్ కన్నా స్ట్రెస్ ఫ్యాక్టర్ ఎక్కువ నిర్మాతకి. డైరెక్టర్కే ఉండదని కాదు, బట్ నాకెందుకో ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్తో ఐఎమ్ కాన్ఫిడెంట్ ఐ కెన్ డైరెక్ట్. అంటే నాకు కావాల్సిన ఎమోషన్ని నటినట్ల దగ్గర నేను తీసుకోవాలని నమ్మకం నాకుంది, రాబట్టగల నమ్మకం నాకుంది. అందుకని డైరెక్ట్ చేసే ప్లాన్లో ఉన్నా. ట్రూ ఎమోషన్కి బిగ్ స్క్రీన్ ఇంపార్టెన్స్ ఇస్తుంది డెఫినెట్గా. అందుకే నేను బిగ్ స్క్రీన్కే ప్లాన్ ఈ ఫ్రీ అంటే ఫోర్స్డ్ ఎమోషన్స్ ఇవన్నీ టీవీ వరకు మనకు కొంత ఉపయుక్తంగా ఉంటాయి, కానీ బిగ్ స్క్రీన్ దగ్గరికి వచ్చేటప్పటికి స్పాట్ ఎమోషన్స్, రియల్ ఎమోషన్స్ ఇవి ఎక్కువ వర్కౌట్ అవుతాయి. ఇన్స్టెంట్గా వచ్చే ఎమోషన్ని ఎక్కువ క్యాప్చర్ చేయడానికి ఇష్టపడతారు, టైము ఇస్తారు. నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? అంటే అటువైపు ఏమన్నా ఇది చేస్తున్నావా? నేను ఫ్యూచర్లో డైరెక్టర్ అవుదాని ప్లాన్ అన్నయ్య. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్కి ఒక ఫ్రెండ్తో కలిసి ఒక స్టోరీ రెడీ అయింది. ఆయనదే స్టోరీ అది. హరీష్ మేనన్ గారని రైటర్ ఆయన. నాకు ఆయన ట్విట్టర్ ఎక్స్లో పరిచయం అయ్యారు. సో ఆయనతో ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నా. ఒక ఆడియో షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు. ఆయనే దానికి స్క్రిప్ట్, స్టోరీ, డైలాగ్స్ ఆయన, స్క్రీన్ ప్లే డైరెక్షన్ నాది. ఆయనతోనే ఇంకొక పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్, ఇంకో పెద్ద ప్రాజెక్ట్ అనుకుంటున్నాం. దానికి ప్రొడ్యూసర్ ఇప్పుడు దొరకాలి. సో ఆటోమేటిక్గా నా బడ్జెట్ 7-8 కోట్లు, ఎపిసోడ్ ₹1 కోటి. అంత భారీ థ్రిల్లర్ జానర్ అన్నమాట. అంత భారీ బడ్జెట్ ఉన్న సబ్జెక్ట్ తీసుకున్నాను. అంటే నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ప్రొడ్యూసర్తో 8 కోట్లు పెట్టించారంటే 8 కోట్లు తిరిగి ఇప్పించగల నమ్మకం నాకు. అందుకే ఫస్ట్ సబ్జెక్ట్ అలాంటి సబ్జెక్ట్ తీసుకున్నా. బట్ దాన్ని ఎలాగ నెక్స్ట్ ఇయర్ కొత్త సంవత్సరంలో దాన్ని ఎలాగైనా టేక్ ఆఫ్ చేయాలని ఒక నమ్మకం, ఒక ఆలోచన ఉన్నాయి. అసలు నువ్వు వచ్చింది బిగ్ స్క్రీన్ నుంచి కదా? పెద్ద స్క్రీన్ నుంచి చిన్న స్క్రీన్కి. నేను స్టార్ట్ అయింది చిన్న స్క్రీన్లో ఉన్న కిట్టిగాడితో, 90లో కిట్టిగాడు దూరదర్శన్లో. అక్కడి నుంచి పెద్ద స్క్రీన్కి వెళ్ళాను, హీరోగా చేసా, విలన్గా చేసా. సరే ఆడలేదు, మళ్ళీ బ్యాక్ టు స్మాల్ స్క్రీన్. బట్ ఆనందం ఏంటంటే చాలా నేర్చుకున్నా టీవీలో. పడి లేచి అంటే ఐ వాజ్ గ్రైండెడ్. అంటే ఇవాళ కౌశిక్ అనేవాడు బాగా చేస్తాడు యాక్షను అంటున్నారంటే క్రెడిట్ గోస్ టు టెలివిజన్. అంటే కొన్ని వందల క్యారెక్టర్లు గ్రైండ్ అయ్యి అంటే ఎమోషన్స్ అన్ని గ్రైండ్ అయ్యి, ఒక ప్రియాంక, ఒక అలౌకిక, ఒక దేవత, ఒక అగ్నిగుణం, అంటే ఇన్ని రకరకాల క్యారెక్టర్స్ అన్నాయా. యాక్టర్ గొప్పతనం ఏంటంటే ఒక పుచ్చ రామకృష్ణ, ఒక కౌశిక్ ఏంటంటే మామూలుగా సెట్లో క్యారెక్టర్లోకి మార్నింగ్ మేకప్ వేసి కూర్చున్నాక రాత్రి 9 తర్వాతే కౌశిక్, 9 తర్వాతే పుచ్చ రామకృష్ణ. అంటే ఎంత మన బాడీని తెలియకుండా క్యారీ చేస్తామంటే ఆడియన్స్కి విషయం తెలియాలి. ఒక నటుడు ముఖ్యంగా ఎనీ యాక్టర్, టెలివిజన్ కానీ, డ్రామా థియేటర్ కానీ, మూవీ కానీ, తనని కాని క్యారెక్టర్ని పోషిస్తాడు ఆ షూటింగ్లో 10 గంటలు 12 గంటలు. అంటే తనని కాని ఒక బాడీ లాంగ్వేజ్, తనని కాని ఒక యాటిట్యూడ్, అవన్నీ పక్కన పెట్టి మేకప్ తీసి కౌశిక్గా ఇంటికి వెళ్ళాలి, పుచ్చ రామకృష్ణగా ఇంటికి వెళ్ళి ఫ్యామిలీతో ఉండాలని చాలా కష్టం అన్నయ్య. చాలా టైర్సమ్ జాబ్. అంటే యూ క్యారింగ్ ఎక్స్ట్రా బ్యాగేజ్ ఆన్ యువర్ షోల్డర్. అంటే అది అంటే మనం ఎంత నలిగిపోయి ఉంటాం. దాన్ని సింపుల్గా చెప్పాలంటే దాన్ని అర్థం చేసుకోమంటున్నాను నేను ప్రొడ్యూసర్ని. ఒక్కొక్కసారి మనం భోజనం చేయం కదా అన్నయ్య. నా వరకు నేను నిజంగా సీన్ మధ్యలో ఉంటే భోజనం చేయను, వదిలేస్తా. తర్వాత తిందాం ఫస్ట్ షార్ట్. అంటే ఆ తపన, ఆ షార్ట్ అఫ్కోర్స్ మనం ఎప్పుడు అనుకునే మాటే, టీవీ సీరియల్ ఎపిసోడ్ న్యూస్ పేపర్ లాంటిది. స్టిల్ అయినా మనం తీసుకున్న రూపాయికి మనం తీసుకున్న రూపాయికి ఆ కృతజ్ఞతాభావం, ఆ రూపాయికి ఆ వాల్యూ. అంటే మనం వాళ్ళు చేసామంటే అబ్బా ఈ కొత్తగా ఇప్పుడు యాప్లు వచ్చాక యాప్ల్లో ఉంటున్నాయి ఎపిసోడ్లు, ఇంతకుముందు లేవు మనకి. సో మళ్ళీ తిరిగి చూసుకుంటే అబ్బా ఇది బాగా చేశాం కదా, ఉండిపోయింది కదా, ఇంకా బాగా చేయాలి నెక్స్ట్ టైం అని ఈ తపన ఉంటుంది చూసానే. ఆ తపనని అర్థం చేసుకోమంటున్నా ప్రొడ్యూసర్లు నేను. అంటే ఇంత సెన్సిటివ్గా ఉంటాం కానీ ఒక్కొక్కసారి నోరు జారేస్తాం, ఒక్కొక్కసారి మాట తూలేస్తాం. ఆ మాట తోలడం, నోరు జారడం బిహేవియర్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి నాన్ కోఆపరేషన్గా అంటకట్టేయకుండా ఒక 2 వార్నింగ్లు, తప్పు చేస్తున్నావు కౌశిక్, ఫస్ట్ వార్నింగ్, మళ్ళీ చేశా సెకండ్ వార్నింగ్, అప్పుడు ఆమె నాన్ కోఆపరేషన్ పెట్టు. ఓం ప్రథమం నేను ఒకసారి ఒక తప్పు, నా వల్ల ఒక తప్పు జరగంగానే తీసుకెళ్ళి అందరి మధ్యలో కూర్చోబెట్టి నన్ను నాన్ కోఆపరేషన్ బ్యాన్ అని పక్కన పెట్టేస్తే ఆ కెరీర్ ఇస్ అ క్వశ్చన్ మార్క్ అనే. ముఖ్యంగా దీన్ని నమ్ముకున్న వాళ్ళకి. నాకెంత పొన్ను, నాకు బంగారం కొట్టు, నాకు వడ్డీ వ్యాపారం ఉంటే వేరే పత్తి వ్యాపారం వేరు. నాకు సంపాదన దీని మీద బేసే ఉంది. ఇవాళకి ట్రస్ట్ మీ ఐమ్ లివింగ్ ఆన్ దిస్. నా వేరే ప్రొఫెషన్. చాలామంది ఆశ్చర్యపోతారు, కౌశిక్ గారు మీకు బిజినెస్ లేదు, నటుడుగా నా వృత్తి. అలానే దేవుడి దేవుళ్ళు సినిమా కష్టాలు హ్యాపీ, నా ఇల్లు, నా కారు, నా ఫ్యామిలీ హ్యాపీ. బట్
ఇవాళకి ఐ షుడ్ సర్వైవ్ అంటే నాకు మళ్ళీ నేను యాక్ట్ చేయాల్సిందే. సో నేను దీని మీదే బేస్ అయి ఉన్నాను. అలాంటప్పుడు నేను ఎందుకు ఒక నిర్మాతలకు కానీ ఛానల్స్ కానీ వ్యతిరేకంగా ఉంటాను? చాలా సింపుల్ లాజిక్ ఇది. ఇది అర్థం కాక కౌశిక్ అనేవాడు చాలా అగ్రెసివ్, కౌశిక్ చాలా దూకుడుగా ఉంటాను. నా తత్వం అబ్బా అది. ఇప్పుడు పుట్టుకతో వచ్చింది పుడకలేకపోతుంటారు. నా తత్వం నేను అగ్రెసివ్ వేస్తుంది, నేను అగ్రెసివ్, నేను దూకుడు, ఇంకోటి కూడా కంటిన్యూ ప్రథమ కోపం. ఇంకోటి కూడా కంటిన్యూ అవుతుంది, గమనించావా? ఏదనే ఆవు కథ గుర్తుంది కానీ అబ్బే అక్కడికి వస్తాం మళ్ళీ. అంటే ఏం చెప్పుకుంటాను ఇంకా చందమామ మీద చెప్పాను కూడా చందమామ మీద మళ్ళీ ఆవు. అంటే నా బాధ ఇదే అన్న. అంటే నాకేంటంటే ఎంతసేపు అంటే నన్ను తప్పుగా మైండ్ లో ఎంత తిరగకపోతే మళ్ళీ అదే వస్తుంది. అంటే నన్ను తప్పుగా అనుకుంటున్నారు, నాకేం బాధ లేదు. ఎందుకంటే ఇందాక నీతో అన్నట్టుగానే ఒక వర్గానికి నేను ఆడియో విల్ బి ఏ హేటర్. బట్ నా బాధ ఏంటంటే ఐఎమ్ టెలింగ్ దెమ్ టు సీ పాజిటివ్ ఇన్ దట్. ఆప్టిమిజం చూడమంటున్నాను. నా ఇంట్లో పెళ్లి కోసం చేసుకోవట్లేదు ఇది. నేను ఐఎమ్ కంఫర్టబుల్లీ ప్లేస్డ్. హ్యాపీగా నాకు సీరియల్, నా డబ్బులు, ఐఎమ్ హ్యాపీ. కాకపోతే నాలాగా బాగుండాలి, తెలుగు వాళ్ళు బాగుండాలి. తమ్ముడు తను హీరో, అవును. నువ్వు మొన్నటిదాకా కోవిడ్ దాకా హీరో, కోవిడ్ దాకా పోస్ట్ కోవిడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఫైట్. మీ ఇద్దరు కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది? బాగుంటుంది అన్నయ్య, వెరీ ఫ్రెండ్లీ. అంటే టచ్ వుడ్ ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటా. వాడికి ఏమున్నా నన్నే అడుగుతాడు ఫస్ట్. వాడు ఏ ప్రాజెక్ట్ వచ్చినా, ఏ చిన్నదైనా కూడా, అన్నయ్య ఇలా ఒక ఎగ్జాంపుల్ ఒక కారు కొందాం అనుకుంటున్నానంటే, అన్నయ్య ఈ కారు కొందాం అనుకుంటున్నాను, ఏం చేయమంటావు? అంటే చిన్నప్పటి నుంచి అలా పెరిగాం ఇద్దరం. ఎస్పెషల్లీ ఇండస్ట్రీకి వచ్చేప్పటికి హీ విల్ టేక్ మై గైడెన్స్ అలాట్. అన్నయ్య ఒక మేనేజర్ ఫోన్ చేశాడు, ఎంత చెప్పమంటావు పేమెంట్ అని అడుగుతాడు ఫస్ట్. నిన్నే అయింది. కొత్త ఒక ఛానల్ కదా, ఎంత చెప్పచ్చు అంటే, ఇంత చెప్పరా అంటే, కొంచెం ఎక్కువ చెప్తా, వద్దురా పెట్టుకోరు, నాకు తెలుసుగా టీవీలో ఉన్నా కదా, సో ఇంత చెప్పి వర్కౌట్ అయిపోద్ది, ఇలా సలహాలు ఇస్తుంటా వాడికి. మా ఇద్దరి మధ్య ఆ కోఆర్డినేషన్ అది బాగుంటుంది. వండర్ఫుల్. మీ ఇద్దరు మంచి నటుడు ఎవరు? ఏమో అది ఆడియన్సే చెప్పాలి. నో నీ దృష్టిలో ఒక ప్రేక్షకుడిగా నువ్వు తనవి చూస్తుంటావు. నాకు వాడి యాక్షన్ నాకు ఇష్టం, పర్ఫార్మెన్స్ ఇష్టం. నిర్మమాటంగా నిర్దాక్షిణ్యం చెప్పు, మీ ఇద్దరిలో మంచి నటుడు. నిర్దాక్షిణ్యంగా చెప్పాలంటే ఐ ఫీల్ హీస్ ఎ బెటర్ యాక్టర్. సో ఐ ఫీల్ ఎస్ హీస్ ఎ బెటర్ యాక్టర్. ఓకే. అంటే బేసిక్గా వాడు నా తమ్ముడు అని కాదు, కానీ ఒక ఆడియన్గా చూస్తే వాడు మంచి ఆర్టిస్ట్ అని నా ఫీలింగ్. ఓకే. నా ఒపీనియన్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. అదే ఇప్పుడు ఇది మీ ఒపీనియన్. అవును. ఇదే ఒపీనియన్ పక్కవాడు చెప్తే మీరు భరించగలరా? ఇది వాడు మంచి యాక్టర్ అనా? డెఫినెట్గా భరించగలరా? అయ్యో డెఫినెట్గా, అయ్యో ఐఎమ్ ఆల్వేస్ అన్న. ఇదేముందండి, అతను బాగా మంచి ఆర్టిస్ట్ చెప్పారు నాకు. అయ్యో డెఫినెట్గానే నాకు చాలా 2-3 చెప్పారు అన్నమాట. మీ తమ్ముడు బాగా చేస్తారండి, మీరు కూడా బాగా చేస్తారు, మీ తమ్ముడు బాగా చేస్తాడు అంటే థ్యాంక్ యూ అండి అన్న. అంటే అనుకుంటా, ఓహో వాడు బాగా చేస్తాడంటే మనం ఇంకా బాగా చేయాలి. ఆ పాజిటివ్ కాంపిటీషన్, అంటే వాడిని అందరూ మెచ్చుకుంటున్నారు కదా, మనం కూడా బాగా చేయాలి. ఇదే మాట మా తమ్ముడు అడిగితే మీకు రివర్స్ ఆన్సర్ వస్తుంది. ఆబ్వియస్లీ. తర్వాత ఇప్పటిదాకా నీకు చెప్పను ఒక విషయం చెప్తున్నాను. మీ నాన్నగారు శంకర్ గారు నాకు పరిచయం. ఓకే, నాన్నగారు తెలుసా? సూపర్. ఒక బాపు గారి దగ్గర నాకు పరిచయం ఆయన. నాన్నగారు బాపు గారి స్నేహంలో హీరోగా చేశారు. బాపు గారి దగ్గర పరిచయం నాకు. ఓకే. అఫ్ కోర్స్ సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఆయన గుర్తుండదు, అప్పటికి ఆయన హీరో కాబట్టి నాకు గుర్తుంది. ఇప్పుడు ఆయన ఏమి యాక్ట్ చేయటం లేదు, ఏమి చేయటం అంటే కోవిడ్ తర్వాత కొంచెం ఏజ్ కూడా 76, ఆల్మోస్ట్ 77. ఓకే. ఇప్పుడు కొంచెం టేకింగ్ రెస్ట్. ఆయన టీవీలో చేసి ఉండొచ్చు, బట్ ఎందుకో అంటే అంటే ఆయన బాపు గారు భాగవతం తర్వాత ఇంకా హీ డెంట్ కాన్సన్ట్రేట్ మచ్ ఆన్ టెలివిజన్. అంటే సినిమాలు ఎక్కువ చేశారు కాబట్టి బహుశా ఆయనకి ఈ టైమింగ్స్ అవి సెట్ అవ్వాలి. మామూలుగా 6 o'clock ఇంటికి వచ్చేసి అలవాటు అయిపోయి. బేసిక్లీ ఈ వాజ్ మేనేజర్ ఇన్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అక్కడ ఆర్బీఐలో ఆఫీసర్గా పనిచేసి నబార్డ్ అని అగ్రికల్చర్ డివిజన్ ఆఫ్ ఆర్బీఐ ఉంది, నబార్డ్, అందులో మేనేజర్గా VRS తీసేసుకున్నారు ఆయన. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్, నబార్డ్, ఆర్బీఐ అగ్రికల్చర్ వింగ్ అనమాట. అందులో చేసి హీ టుక్ VRS. హీ కేమ్ అవుట్, హీ డిడ్ బాపు గారి భాగవతం చేశారు. తర్వాత హీ వాజ్ ఇన్ టు కెరీర్ గైడెన్స్ ఆల్సో. బాపు గారి భాగవతంలోనే అక్కడే పరిచయం. దానికి ముందు పరిచయం బాపు గారి భాగవతంలో రెన్యూల్ అయింది. ఓకే. అంటే నాన్నగారు IAS ఆఫీసర్స్ వాళ్ళకి కోవిడ్ ముందు కోచింగ్ తీసుకునేవాళ్ళు, పర్సనల్ డెవలప్మెంట్ మీద, బిహేవియరల్ సైన్సెస్ మీద ఆయన క్లాసెస్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు తర్వాత ఇంకా కోవిడ్ తర్వాత ఇంకా వయసు రీత్యా ఆయన ఈస్ టేకింగ్ రెస్ట్. ఇట్లా మన రాజమౌళి గారి ఇంట్లో అందరూ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. అవునవును. అవునండి, అవునవును. అందువల్ల తింటున్నా, నిద్రపోతున్నా అంత సినిమానే, మొత్తం సినిమా గురించి. మీ ఇంట్లో కూడా దాదాపు అదే అట్మాస్ఫియర్, దాదాపు
మీ నాన్నగారు, మీ తమ్ముడు, నువ్వు అందరూ. కానీ ఐరన్ ఏంటంటే మా ఇంట్లో సినిమా గురించి మాట్లాడుకోం అసలు మేము. అసలు మాట్లాడుకోనే. అంటే మా అమ్మగారు మేమందరం కలిసే ఉంటాం కానీ ఎప్పుడు సినిమా టాపిక్ రాదు. యాక్టింగ్ వరకు చెప్తారు, అదే బాగా చేసేవారా అంటుంది మా అమ్మ. అరే నన్ను నా సీరియల్కు చూస్తుంది ఆవిడ, ఇది బాగుందిరా, బాగా చేసావు నాన్న, అంతవరకు కానీ ఆ డిస్కషన్స్ రావు. అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి డిస్కస్ చేయం అసలు ఇంట్లో. ఓకే. మామూలు అందరి కుటుంబాల్లాగే మామూలు ఏగో మధ్యతరగతి కుటుంబం అంతే. ఓకే ఓకే. ఇప్పుడు నువ్వు సినిమాల్లో వాటిలో చేస్తున్నావు కదా, ఇప్పుడు చేస్తాను. యంగ్ హీరోస్తో ఎవరితో అక్వాంటెన్స్ ఉందా నీకు? లేదన్న, ఎవరితో లేదు. ఎవరితో అంత అక్వాంటెన్స్ చేయలేదు ఇంతవరకు? చేసా. ఇప్పుడు శ్రీ విష్ణు గారితో చేస్తున్నాను. ఆయన హీరోగా ఒక సినిమా చేస్తున్నారు. ఎవరెవరు? శ్రీ విష్ణు గారు. శ్రీ విష్ణు, ఓకే. ఆయన హీరో, అందులో ఒక క్యారెక్టర్ చేస్తాను. అక్వాంటెన్స్ అంత అక్వాంటెన్స్ అయితే ఎవరితో లేదు. ఓకే. తమ్ముడికి బాగా తెలుసు అందరూ. అంటే తమ్ముడు హీరోగా చేసే టైంకి వీళ్ళందరూ మన అల్లరి నరేష్ గారు వీళ్ళందరూ బాగా క్లోజ్. తమ్ముడికి నాని గారు వీళ్ళందరూ బాగా క్లోజ్ తమ్ముడికి. అంటే నా వరకు నేను మొత్తం టెలివిజన్లో ఉండిపోయాను కాబట్టి నాకు అంత అక్వాంటెన్స్ లేదు. ఇప్పుడు తమ్ముడు నువ్వు ఇద్దరు ఉన్నారు సరే, తమ్ముడిది ప్రస్తుతం పక్కన పెడదాం. నీ విషయం తీసుకుంటే నువ్వు ఎంచుకున్నటువంటి మార్గంలో నువ్వు సక్సెస్ అయ్యావా? నీ ఫీలింగ్ ఏంటి? సక్సెస్ అయ్యావా, ఫెయిల్ అయ్యావా? సక్సెస్. ఎలా సక్సెస్ని ఎలా కొలుస్తున్నావు? అంటే ఏ కోణంలో నువ్వు సక్సెస్? ఏళ్ళగా ఉన్నాను సక్సెస్ కదండి. 90లో ఫీల్డ్కి వచ్చి 2024లో కూడా పనిచేసి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారంటే ఇంత సింపుల్గా తేల్చేసావంటే ఇంత సక్సెస్ ఎంతకన్నా సక్సెస్ ఏ ఉంటుందన్న. వండర్ఫుల్ ఆన్సర్. కానీ ఇక్కడ నా యాంగిల్ ఏంటంటే సక్సెస్ని డిఫైన్ చేసేటువంటి మార్గాలు చాలా ఉన్నాయి. ఓకే. ఫైనాన్షియల్గా చూడొచ్చు. ఓకే. మానిటరీగా సక్సెస్ అవ్వలేదు. పేరు సక్సెస్ఫుల్. పేరు సక్సెస్ఫుల్. బిహేవియర్ సక్సెస్ఫుల్. ఒక మానిటర్ తప్ప అన్ని రకాలుగా సక్సెస్ఫుల్. టీవీ అఫ్ కోర్స్, టీవీలో మనకు వీ కెనాట్ ఎక్స్పెక్ట్ మోర్ దాన్ దట్. ఒక రేంజ్ కంటే కూడా కమర్షియాలిటీ లేదు. అదొకటి నేను నా విశాల హృదయం వల్ల నేను కొంతమంది ప్రొడ్యూసర్ నాకు ఇవ్వాల్సిందే 15 లక్షలు ఉన్నాయి, వదిలేసుకున్నాను. అవన్నీ బ్యాంకులో ఉన్నట్టే. అంతే. అంటే ఏంటంటే బహుశా అదేమన్నా ఆ టైంలో అవి తీసుకుని ఉంటే ఇప్పుడు వేరేగా ఉండేదేమో తెలియదు మరి. బట్ ఐ వాజ్ ఆల్వేస్ అకామిడేటివ్ అన్న, వెరీ అకామిడేటివ్ యాక్టర్. సక్సెస్ఫుల్ అంటే ఇదే సక్సెస్ ఇప్పుడు నాది. 34 ఏళ్ళు ఉన్నానంటే 45 సీరియల్స్ అంటే ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై ఓన్ సెల్ఫ్. నేను చాలా గర్వపడతా. అంటే ఇన్నేళ్ల పాటు ఆడియన్స్కి బోర్ కొట్టకుండా ఇంకా కౌశిక్ గారిని చూస్తున్నారంటే అదే సక్సెస్ అక్కడ. వండర్ఫుల్. నీ సక్సెస్ జర్నీ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. సినిమాల్లో ఇంత అద్భుతమైనటువంటి రియలిస్టిక్ ఎమోషన్ పండించగలిగిన కౌశిక్ సినిమాల్లో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కనబడాలి, మంచి పాత్రలు పోషించాలి. అలా అయిన రోజు కూడా ఇలా మనం ఒకసారి కూర్చొని తప్పకుండా మాట్లాడుకోవాలి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్వైట్. థ్యాంక్ యూ.